నేను వరంగల్ జిల్లాలోనే పుట్టి పెరిగిన వాడినే అని ప్రజాశాంతి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. గ్రేటర్ వరంగల్ ములుగు రోడ్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎన్నిక చేసి నాపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. వరంగల్ పార్లమెంటుకు గతంలో ఎన్నికైన ఏ వ్యక్తి కూడా పార్లమెంటులో గలం విప్పలేదని, నేను విజయం సాధించిన తర్వాత వరంగల్లో ఉన్న సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తానని అన్నారు. పార్టీలు మారుతున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత పనులు సాధించుకుంటున్నారని, నేను కేవలం ప్రజలకు సేవ చేసేందుకే ఉన్నానని అన్నారు. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు సీటు ప్రజాశాంతి పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. నేను స్థానికుడిని అంటున్నా తమ్ముడు, ఇక్కడ పుట్టిందంటాను కదా, నేను స్థానికుడిని. వందల సార్లు వచ్చిన ప్రచారాలు చేశారు. ఎర్రబెల్లి దయాకరావు ప్రచారం ఎవరు చేశారు? నేనే. నేను సినిమా నటుడు ఎన్నిసార్లు వచ్చిన వరంగల్. మా చిన్నమ్మ మా అమ్మ సొంత చెల్లె దగ్గరనే పెరిగిన నేను. ప్రతి ఆదివారం వచ్చేది 4వ తరగతి నుంచి అని చెప్తున్నాను. ఇక్కడే ఆదిం జయంతి క్వార్టర్స్లో ఉండేది మా చిన్న. సూపరింటెండెంట్గా పనిచేశాడు. జాన్ అంటే చాలా మంచి పేరు మా చిన్న. మా అమ్మ నర్సుగా మిషన్ హాస్పిటల్లో పనిచేశాడు మా పిన్ని. కనుక నేను యానో పాకిస్తాన్ నుంచో చైనా నుంచో రాదా, ఈయన్నే పెరిగినా, ఈయన్నే చదివినా, ఈయన్నే మా నాన్న టీచర్ ఉద్యోగం చేశాడు. పక్కనే బంగాళా దగ్గరనే సుప్రీడు పక్కన హసనాబాద్ మా నాన్న ఊరు. జనరల్గా ఈ తొర్రూరుకు బంగ్లాకు దగ్గరలో ఉన్న అవతల జిల్లా ఊళ్ళు కూడా ప్రతిదానికి ఉప్పుకొచ్చినా పప్పుకొచ్చినా వరంగల్లో మానుకోట అనే చిరుగుతుంటారు. ఖమ్మంపూరు కనుక పక్క తెలంగాణ వాడిని, పక్క వరంగల్లో పుట్టినవాడిని, ఖమ్మంలో పెరిగినవాడిని. పాకిస్తాన్ వాడు కనపడుతున్నాలే. బాబుమోహన్ గారు 17 ఎంపీ స్థానాల్లో ప్రస్తుతం అందరి చూపు అనేది వరంగల్ ఎంపీ స్థానం పైన ఉంది. అది కడియం శ్రేణి ప్రస్థానం కావచ్చు, కాంగ్రెస్లో పోటీ చేస్తున్న నాకేం చెప్పి ఆశావాదులు కావచ్చు. సో ఈ సమయంలో అంటారు ఇప్పుడు పోటీ చేసే వాళ్ళ చూపు అందరి చూపు కూడా వరంగల్ పైన ఉంది. ఈ సమయంలో ప్రజాశాంతి రాష్ట్ర అధ్యక్షుడిగా అనూహ్యంగా ఒక ఎంపీగా పోటీ చేయబోతున్నారు. సో మీ గెలుపోవడం అనేవి ఎలా ఉండబోతుంది? దైవాధీనం. నీ ఫిలం చేసిన గెలుపుకోవటంలో దైవాలు మనం అనుకుంటే జరగదు. ఆ డబ్బాలో పెళ్ళం ఎవరు కోటేస్తుందో, మొగుడు ఎవరు కోటేస్తారో కూడా తెలియదు. కౌంటింగ్ చేసినట్టు తెలుస్తుంది. మీ ప్రశ్నకు ఆన్సర్ కౌంటింగ్ వచ్చిన తర్వాత తెలుస్తుంది.